నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమామహేశ్వరార్పణమస్తు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ మార్చి మాసంలో 2026 సంవత్సరము మనకి 19వ తారీఖున వచ్చేటటువంటి శ్రీ పరాభవనామ సంవత్సర నూతన సంవత్సర యుగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా వచ్చే సంవత్సరం వరకు కూడా గ్రహాల యొక్క స్థితిగతులు అందరికీ అనుకూలించి వారి యొక్క జన్మజాతకాలు కూడా అదృష్ట భాగ్యాన్ని కలుగజేసి మీకు ఆ పార్వతీ పరమేశ్వరులు దీర్ఘ ఆయుష్యు ఆరోగ్యము అనుకున్నటువంటి ప్రయత్న కార్యాలన్నీ కూడా సాధించేటటువంటి ఆ యొక్క అకుంఠిత దీక్షని ప్రసాదించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మరి మార్చి మాసంలో మనకి 3వ తేదీన ముఖ్యంగా మంగళవారము ఫాల్గుణ మాసము శుద్ధ పౌర్ణమి తిథి రోజున మంగళవారం రోజున మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రము 6:48 వరకు మనకి పాక్షిక చంద్రగ్రహణము సింహరాశిలో పూర్వ ఫల్గుని జన్మ నక్షత్రం అంటే పూర్వ ఫల్గుని నక్షత్రంలో చంద్రుడు కేతువుతో కలిసి కేతుగ్రస్త ఉదయ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతోంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క చంద్రగ్రహణం అనేటటువంటిది సూర్యాస్తమయం తర్వాత కనుక వచ్చినట్లయితే పరిపూర్ణంగా మనకి దాని యొక్క నియమాలు వర్తించేటటువంటి అవకాశం ఉండేది. అయితే మధ్యాహ్నము అంటే సూర్యాస్తమయానికి ముందే అది ప్రారంభమైంది కాబట్టి సూర్యాస్తమయం 6:05 తర్వాత నుంచి ఒక 40 నిమిషాలు 39 నిమిషాలు మనకి ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణం అనేది మోక్షకాలం కనిపిస్తుంది. కాబట్టి పట్టు విడుపు స్నానాలన్నీ కూడా సూర్యాస్తమయంలోనే పట్టు స్నానము చేసి దానికి సంబంధించినటువంటి మంత్రదీక్షలు ఎవరికన్నా ఉంటే ఆ యొక్క ఉపాసనని చేసుకోవటం, అలాగే పట్టు విడుపు స్నానం కూడా 6:48 చేసేసి ఆ తదుపరి అందరూ కూడా చక్కగా 1 గంట తర్వాత సంప్రోక్షణ కార్యక్రమం చేసుకున్న తర్వాత భోజనాదులను స్వామివార్లకి దేవుళ్ళకి చక్కగా ఆ యొక్క దేవతామూర్తులన్నీ కూడా శుభ్రం చేసుకొని భోజనాదులు స్వీకరించవచ్చు. ఉదయం పూట మాత్రము 9 గంటల లోపల భోజనం అన్నా అల్పాహారం అన్నా భుజించాలి. ఎందుకంటే 7 గంటలు 8 గంటల ముందు వరకు కూడా ఈ యొక్క గ్రహణం యొక్క శూల ఉంటుంది కాబట్టి అది ఆరోగ్యానికి కొంత ఇబ్బందికరంగా మన యొక్క ఋషులు వివరించి చెప్పారు. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున కొంచెం ఆ సమయంలో గర్భవతులు సాధ్యమైనంత వరకు గణపతి ఆరాధన చేసుకోండి. ఓం గం గణపతయే నమః. చంద్రుడు కేతువు కలిసి ఉండటం దోషప్రదం కాబట్టి మానసికమైనటువంటి విపర్య చర్యలు కలగకుండా గణపతి ఆరాధన చేసుకోండి. కొంతమంది చక్కగా ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః, ఓం శరవణభవాయ నమః, ఓం దుర్గాయే నమః ఈ నామస్మరణని ఎక్కువగా 3:20 నుంచి కూడా 6:40 వరకు మీరు ఇంట్లో ఏ పనైనా చేసుకుంటూ అయినా సరే స్మరించండి. ఎటువంటి భయము ఆందోళన పడవలసిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఈ యొక్క మేషాది మీనరాశి పర్యంతము 12 రాశుల వారికి ఈ మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు మరి వీరికి గ్రహాల యొక్క స్థితిగతులను తెలుసుకుంటూ మరి కుంభరాశిలో ఈ మాసమంతా కూడా ముఖ్యంగా మార్చి 1వ తేదీ నుండి కూడా మనకి కుజుడు రాహువు అట్లాగే రవి బుధుడు శుక్రుడు మార్చి 2వ తారీఖున మీనరాశిలోకి వెళ్ళిపోతున్నారు. మార్చి 2వ తారీఖున ఉచ్చస్థిత రాశి అయినటువంటి మీనరాశిలోకి శుక్ర భగవానుడు శనితో కలిసి ఉంటాడు. అట్లాగే కుంభరాశిలో రవి మార్చి
14, 15వ తేదీ వరకు ఉంటాడు. తదుపరి మీనరాశిలో రవితో శుక్రుడితో కలిసి ఉంటాడు. అలాగే బుధుడు, రాహువు, కుజుడు మాత్రము ఈ యొక్క నెల రోజులు కూడా ఆ యొక్క కుంభరాశిలో ఉండి మరి కొన్ని రాశుల వారికి శుభప్రదమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు, కొంతమందికి ఇబ్బందికరమైనటువంటి కాలంగా ఆ గ్రహాలు ఇవ్వబోతున్నాయి. అట్లాగే మిథున రాశిలో ఉన్నటువంటి గురువు మార్చి 11వ తేదీ నుండి కూడా రిట్రోగ్రేడ్ అంటే వక్రీగత స్థితి నుంచి రుజుమార్గంలోకి ప్రయాణం చేస్తాడు కర్కాటక రాశి వైపుకి. అలాగే కేతువు సింహరాశిలో తన యొక్క పుబ్బా నక్షత్రంలో ఆయన అంటే కేతు అనేటటువంటి వాడు మార్చి 29 వరకు కూడా పూర్వ ఫల్గుని నక్షత్రంలోనే సంచారం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా చంద్రుడు 2.5 రోజులకి కూడా రాశి పర్యంతం మారుతూ ఉంటాడు. కాబట్టి ఆయన ఇచ్చేటటువంటి మానసిక స్థితిగతులన్నీ కూడా వారఫలాలు అన్వయించి ఉంటాయి. ముఖ్యంగా మరి ఈ యొక్క పంచగ్రహ కూటమి అంటే చతుర్గ్రహ కూటమిగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా సరే ఈ నెల రోజులు కూడా కొంత వైవిధ్యకరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోబోతోంది ప్రపంచము, ప్రకృతి. ఆ ప్రకృతిలో బతుకుతున్నటువంటి మనలాంటి సామాన్య మానవులు, ఎన్నో రకాలైనటువంటి జీవ జలరాశులు కావచ్చు, మనకున్నటువంటి పంచభూతాలు కూడా మన మీద కాస్త శాసించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కుజుడు రాహు యొక్క కలయిక అంత మంచిది కాదు, అనర్థదాయకము. సరే, దీనిని అంగారక గ్రహయోగము అంటారు, కానీ ఇది కొన్ని రాశుల వారికి అయితే కనుక చాలా బెడదనిస్తుంది. జన్మజాతక రీత్యా ఈ యొక్క గ్రహాలు ఏదైనా సరే కాస్త ప్రతికూలమైనటువంటి పరిస్థితులను కనుక కలగజేసేటటువంటి పరిస్థితి ఉన్నట్లయితే మటుకు మరి వారు ఇప్పుడు వారి యొక్క జన్మరాశి నక్షత్ర రీత్యా ఎన్నో సమస్యలు, మానసిక సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తలు, సంతానపరమైనటువంటి సమస్యలు, ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపార సమస్యలు, ఇవన్నీ ముఖ్యంగా దేహ అనారోగ్య సమస్యలు అనేటటువంటి కలగటానికి, ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తూ సుబ్రహ్మణ్య ఆరాధనని ఆరాధిస్తూ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఈ నెల రోజులు ఎవరైతే ఆరాధిస్తారో ఈ కుజగ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహము యొక్క ఆ కలిసినటువంటి ఆ యుతి దోషము పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. అలాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు ఈ మార్చి 2వ తేదీ నుండి దాదాపుగా ఏప్రిల్ 3వ తేదీ వరకు కూడా 5వ తేదీ వరకు కూడా ఈ కుజరాహు కేతుగ్రహాల యొక్క స్థితి మంచిది కాదు. కాబట్టి ఆ సర్పదోష ప్రభావము జాతకాలలో ఎవరికైనా సరే కుజదోషము కానీ అట్లాగే రాహుకేతువుల యొక్క సర్పదోషము కానీ ఉండి వారికి సంతానం లేకపోయినా, ఒకవేళ సంతాన భాగ్యము కలిగినట్లుగా అనిపించి 1-4 సార్లు గర్భవిచ్ఛిన్న దోషాలు కలుగుతున్నా, సంతానము పుట్టి కూడా 1-4 సార్లు చనిపోతున్న వారు కానివ్వండి, అట్లాగే అసలు సంతాన భాగ్యము లేదు అనుకున్నటువంటి వారు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుకూలత సరిగ్గా లేక ప్రతికూలమైనటువంటి మనసుతో భావనలతో ఎప్పుడూ కూడా తగవులు ఆడుకునేటటువంటి వారు, వివాహము అవుతుంది అనుకొని పెండి మండపం దాకా వచ్చినప్పుడు కూడా పెండ్లిళ్ళు ఆగిపోయినటువంటి వారు, అట్లాగే ముఖ్యంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నటువంటి వారు, మానసికంగా ఒకరిని ఇష్టపడి ఆ ఇష్టము ఇంట్లో వాళ్ళు కాదని, లేకపోతే మీ గ్రహస్థితి మీ జన్మజాతకంలో ఆ యొక్క ప్రేమ వివాహం జరక్క మీరు ఇబ్బంది పడి, ఒక్కోసారి జన్మజాతకంలో కనుక ఈ యొక్క గ్రహాల యొక్క అసమతుల్యత ఉన్నట్లయితే, ఇబ్బందికరమైనటువంటి వారు స్థానాల్లో ఉన్నట్లయితే ఇప్పుడు వారు కొంత అఘాయిత్యపరమైనటువంటి ఆత్మహత్యా ప్రయత్నాలు కొంతమంది చేసుకునే పరిస్థితులు ఉంటాయి. అందరూ కాదు, కొంతమంది మాత్రమే. అది కూడా జన్మజాతకంలో అన్వయించబడితేనే జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి వినేవాళ్ళంతా కూడా. కాబట్టి ఎక్కువగా వాహన ప్రమాదాలు కావచ్చు. ఎందుకంటే ఈ యొక్క కాలచక్రం అనేటటువంటిది చాలా గొప్పది. అక్కడి నుంచి గ్రహాలన్నీ కూడా తమ యొక్క కిరణాలని భూమి మీద ఉన్న ప్రకృతి ద్వారా మన మీద ప్రయోగింపబడతాయి. కాబట్టి మన వంతుగా మనము జాగ్రత్తలు తీసుకుంటూ, మీ వంతుగా మీరు ఆ గ్రహాల యొక్క స్థుతుల్ని స్తోత్రాలను చదువుకుంటూ కుజరాహు కేతువులకి అధిష్టాన దేవత అయినటువంటి మహానుభావుడు శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మరి మా యొక్క పీఠమునందు ఈ యొక్క 33 రోజులు కూడా విశేషముగా ఎవరైతే సంకల్పించి వారి యొక్క గోత్రము, పేరు, జన్మ నక్షత్రము రాశి నాకు ఇస్తారో, వారి యొక్క కోరిక ఏదైనా ఉంటే నాకు తెలియజేస్తారో, లేకపోతే వారికి ఏదైనా ఇబ్బందులు, కోర్టు సమస్యలు కావచ్చు, గృహపరమైనటువంటి గృహ నిర్మాణపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇందాక చెప్పినటువంటి ఏ సమస్యలు ఉన్నా సరే అవి వారికి తొలగిపోయి అభీష్టాలు నెరవేరటానికి
ప్రతినిత్యము పీఠమునందు నేను స్వామివారికి విశేషముగా కేతువుకు సంబంధించిన దోషపరిహారార్థము గణపతి అధర్వణ సూక్త పారాయణని, అలాగే దుర్గాదేవికి అంటే రాహుగ్రహ దోషపరిహారార్థమై దుర్గాదేవికి సూక్త పారాయణని, కుజగ్రహ దోషపరిహారార్థమై సర్పసూక్త పారాయణని కూడా నిత్యము ఆ జపపారాయణ చేస్తూ ఆ కుజరాహు కేతుగ్రహాలకి పూర్తిగా సంఖ్య ప్రకారము వేదోక్త మంత్రములతో ఆ యొక్క జపాన్ని ఆచరిస్తూ మార్చి 18వ తేదీన అమావాస్య రోజున ఆ దోష నివృత్తి కోసమై నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ సహిత గణపతి దుర్గా అట్లాగే మన్యు సూక్త సహితముగా విశేషించి సర్పసూక్త ఆ హోమంతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర పాశుపత రుద్రహోమం అనేది నేను చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా ఉత్సాహముగా ఉండి జాతకంలో దోషాలు వాటిని నివృత్తి చేసుకోవటానికి మీ వంతు ప్రయత్నంగా మీరు ఎవరైనా సరే మనసులో సంకల్పిస్తే మా యొక్క పీఠానికి ఫోన్ చేసి మీరు కూడా ఆ యొక్క బుకింగ్ అనేటటువంటిది చేసుకోండి. ఇది అందరికీ కూడా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితికి దగ్గరగా ఉండేటట్టుగా ఏర్పాటు చేశాను. అవకాశం ఉన్నవాళ్ళు దూరంలో ఉన్నా దగ్గరలో ఉన్నా యద్భావం తద్భవతి. ఒక గురువుని నమ్మాలి, దైవాన్ని నమ్మాలి. మిమ్మల్ని మీరు నమ్ముకొని మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితుల్ని చక్కగా సమన్వయం చేసుకోవడానికి ఇది సరైన సమయము. మీరు విడిగా జాతకరీత్యా చేయించుకోవాలన్నా ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్నా చాలా విశేషమైనటువంటి ధనము ఖర్చుగా అవుతుంది. కాబట్టి ఇది పీఠం తరపున నేను సామూహికంగా చేస్తున్నాను కాబట్టి దీని యొక్క ఫలితం కూడా చాలా అధికంగా వస్తుందని నమ్మి మీరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయగలరు. మరి మేషాది మీనరాశి పర్యంతము ఏ రాశుల వారికి ఈ యొక్క గ్రహస్థితి ఏ విధమైన అనుకూలాలని ప్రతికూలాలను ఇస్తుందో తెలుసుకుందాం. ఓం శరవణ భవాయ నమః. ధనస్సు రాశి వారికి మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు కూడా గ్రహస్థితిని పరిశీలించినట్లయితే వీరికి భాగ్యంలో ఉన్నటువంటి కేతువు, సప్తమంలో ఉన్నటువంటి గురుడు, ఈ గురుడు యొక్క దృష్టి అన్ని విధాల వీరిని రక్షిస్తూ ఉంటుంది. అట్లాగే వ్యాపారంలో వీరికి ఉన్నటువంటి శ్రద్ధ, వ్యాపారం మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషను, వ్యాపారాన్ని వృద్ధి చేయాలి, దాని నుంచి ధనాన్ని ఆస్వాదించాలి అనేటటువంటి పరిపక్వత కలిగినటువంటి ఆలోచన శక్తి వీరిని అచంచలంగా ఎంతటి దూరాన్నైనా సరే తీసుకువెళ్ళి విశేషమైనటువంటి లాభ ప్రక్రియలని కలుగజేసేటటువంటి పరిస్థితి మార్చి 11వ తేదీ నుండి ధనుస్సు రాశి వారికి కలుగజేస్తాం. అలాగే భార్యాభర్తల మధ్య ఏదైనా సరే మాట పట్టింపులు కానీ, ఏదైనా కుటుంబంలో బంధుమిత్రాదుల వలన భార్యాభర్తల మధ్య ప్రేమాప్యాయతలు తగ్గి వారి మధ్య రిలేషన్ వైజ్ కొంచెం ఎడబాటు కలిగిన కోర్టు కేసులున్నా అవి కాస్త ఒక ఒడ్డునుకు పడి వీరు మరలా కలిసి సుఖంగా జీవనాన్ని గడపడానికి సరైనటువంటి సమయంగా భావించాలి. వ్యాపారంలో విశేషమైనటువంటి వృద్ధి ద్వారా అఖండమైనటువంటి ధనలాభం కలిగి వీరికి ఉన్నటువంటి కొన్ని స్వల్ప రుణాలని తీర్చుకునేటటువంటి శక్తి కలుగుతుంది. అలాగే వీరికి చతుర్థంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావము అర్ధాష్టమ శని. విద్యార్థులకి ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి కొంతమందికి విద్యలో ఆసక్తి తగ్గిపోవుట, సరైనటువంటి కోరిక ఉన్న చదువుకోవాలని, చదువులో మంచి వృద్ధిని సాధించాలని ఎన్నో రకాలైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి చర్యలు చేపట్టిన అర్ధాష్టమ శని ప్రాబల్యం అనేటటువంటిది గృహంలో వీరికి ప్రశాంతత సౌఖ్యత లేకుండా, తల్లిగారి యొక్క ఆలన పాలన కూడా కొంతమందికి లేక, తల్లిగారి యొక్క సహకారము లేక వీరు చదువులో వెనకపడిపోవుట, విద్యాలయాలకు వెళ్ళక, సరైనటువంటి పరీక్షల్లో పాల్గొనలేక, మనసుని ఏకాగ్రత చిత్తంతో రాసేటటువంటి ఎగ్జామ్స్ మీద పెట్టలేక వీరు కొన్ని పరీక్షల్లో తప్పేటటువంటి ప్రమాదం ఉన్నది. ఇదంతా అర్ధాష్టమ శనిగ్రహ మహిమ. దీంతో పాటుగా షష్ఠాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చస్థితిని పొంది 4లో ఉండటం చాలా విశేషప్రదం. అంటే కొంతమందికి
ఏదైనా ఇల్లు కట్టాలి అనే ఆలోచన కానీ, కోరిక కానీ, దాని యందు ఆసక్తి కానీ, దృఢ నిశ్చయం కానీ, సంకల్ప బలం కానీ ఉన్నట్లయితే, ఆర్థికంగా కొంత ధనము సపోర్ట్గా లేకపోయినా ఇంట్లో తల్లిగారిని అడగటము, వారి సహాయం తీసుకోవటము, కుటుంబంలో వారికి ఉన్న ఆలోచన వ్యక్తీకరించటము, దానికి ఇంట్లో వాళ్ళు కొంత భయపడ్డా కూడా సరే బ్యాంకు రుణం ద్వారా అయినా సరే అనుకున్నటువంటి గృహ నిర్మాణాన్ని చేపట్టాలి, లేదా మనకంటూ ఒక పెద్ద స్థలం అనేటటువంటిది ఎక్కడో అక్కడ ఉండాలి, భవిష్యత్తులో దాన్ని రూపకల్పన ద్వారా విశేషమైనటువంటి గృహాన్ని నిర్మించాలి అనేటటువంటి ఎన్నో రకాల ఆలోచనలు వీరిలో సంకల్ప సిద్ధంగా జరుగుతూనే ఉంటాయి ఈ నెల రోజులు. కొంతమందికి అయితే కనుక కుటుంబంలో పిల్లల యొక్క చదువు నిమిత్తము ఏదైనా ఉన్నతమైనటువంటి విద్యాలయాలకి కానీ, విదేశాలకి సంబంధించినటువంటి విద్యని పిల్లలకి అందించడం ద్వారా బ్యాంకు ద్వారా చేసినటువంటి అప్పులను తీర్చడానికి వీరికి ఉన్నటువంటి గృహాన్ని తాకట్టు పెట్టడం కానీ, అమ్మటం ద్వారా కానీ, స్థలాన్ని అమ్మటం ద్వారా కానీ, తాకట్టు పెట్టడం ద్వారా కానీ, లేకపోతే వీరికి ఉన్నటువంటి సపోర్టుగా ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టి ఆ యొక్క లోన్స్ తీర్చటం. అంటే చదువు రీత్యా కావచ్చు, ఏదైనా ఇంటి పనుల రీత్యా కావచ్చు, గృహాన్ని కొనే పరిస్థితుల రీత్యా కావచ్చు, గృహ నిర్మాణాలు చేసే పరిస్థితి రీత్యా కావచ్చు, ఏదో ఒక పరిస్థితి వీరికి ఈ విధంగా కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే కొత్త ప్రదేశాలని వెళ్ళి చూడాలి, అట్లాగే మనకి ఏదైనా సరే దూర ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయ దర్శనాన్ని చూడాలి, ఏదైనా నదీ తీర్థానికి వెళ్ళి స్నానం చేసి మనకు ఉన్నటువంటి కొన్ని పాప కర్మలని నివృత్తి చేసుకోవాలనే ఆలోచన కలుగుతుంది. దాని గురించి కూడా బంధువులతో, లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే స్నేహితులతో, కుటుంబ సభ్యులతో, అన్నదమ్ములతో కాస్త చర్చించి వారిని ఒప్పించి అందరూ కూడా చక్కగా ప్రయాణ సౌఖ్యంతో ఆ యొక్క గమ్యానికి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ కొంచెం జాగ్రత్త వహించాలి. అర్ధాష్టమ శని అనేటటువంటిది వీరి యొక్క జన్మరాశిని చూడటము, కాస్త శుక్రుడు వాహనకారకుడై ఉచ్చస్థితిని పొంది శనితో కలవటం ద్వారా ప్రయాణాలలో లేకపోతే వేరే చోట కానీ వెళ్ళిన చోట సౌకర్యవంతమైనటువంటి జీవితం అనుభవించలేక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగువులు పెద్ద రూపాంతరత చెందచ్చు. సౌఖ్యం లభించకపోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చెలరేగచ్చు, ఎడబాటుకి దారితీయచ్చు. అలాగే ఈ యొక్క టెన్షన్స్లో ఉండి ఒకవేళ ప్రయాణాన్ని చేస్తున్నటువంటి భార్యాభర్తలు ఎవరైనా సరే ప్రయాణం చేస్తున్నప్పుడు మాత్రం వాగ్వాదాలు దిగకండి. దాని ద్వారా ప్రయాణ ప్రమాదాలు సూచించే అవకాశాలు ఉన్నాయి. ఇరువురికి డేంజర్ అని కూడా గుర్తుంచుకోండి. ఏదో గురుబలం వలన రక్షింపబడతారు. అట్లాగే 3వ స్థానంలో ఉన్నటువంటి కుజ రాహుగ్రహాలు, సూర్యగ్రహము యొక్క, బుధగ్రహము యొక్క అనుకూలత చాలా మెండుగా ఉంది. ముఖ్యంగా సూర్యగ్రహము వీరు కాస్త దూరంగా ఉన్నటువంటి తండ్రిని దగ్గరికి చేర్చుకోవటం, వారిలో ఉన్నటువంటి మానసిక అసౌకర్యకరమైనటువంటి కొన్ని విషయాలను తండ్రితో చర్చించటం, దాని ద్వారా కొంత సులభతరమైనటువంటి ప్రణాళికలని, సులభంగా కొన్ని ఆలోచనల్ని పంచుకొని తండ్రి యొక్క అనుభవాన్ని వీరు తీసుకొని కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని గొడవలను చక్కబెట్టుకునేటటువంటి పరిస్థితి కలుగుతుంది. ఉన్నత విద్యాభ్యాసానికి, దూర ప్రయాణాలకు వెళ్ళటానికి కావలసినటువంటి చర్యలు తీసుకోవటం, దానికి సంబంధించిన పాస్పోర్టు, వీసాల గురించి తిరగటము, ఇలాంటివి కూడా జరగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అనుకున్న సంకల్పాలన్నీ కూడా సిద్ధించటానికి ధైర్యమే నాకున్నటువంటి పెద్ద గొప్ప లక్షణం. నాకున్నటువంటి ఆలోచన శక్తి, స్ఫురణ శక్తి, ఆత్మవిశ్వాసము, నిగ్రహ శక్తి, నాలో ఉన్నటువంటి కొన్ని నైపుణ్యాలు, సమర్థత, ఇవన్నీ కూడా నా జన్మకి సార్థకతనిచ్చేటటువంటి రోజులు కదా అని వాళ్ళల్లో వాళ్ళు తన్మయత్వాన్ని అనుభవించే పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్ పోయినటువంటి వాళ్ళకి వీరు ధైర్యంగా రాసేటటువంటి ఎగ్జామ్స్ ద్వారా చక్కటి మనో అభీష్టము నెరవేరేటటువంటి ఉద్యోగ ప్రాప్తి సాధ్యమైనంత వరకు మార్చి 15 లోపల జరగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే డాక్టర్ వృత్తిలో ఉండి సర్జికల్స్గా ఎవరైతే ఉంటారో,
లేకపోతే మెడికల్ రంగంలో నర్సింగ్గా కానీ ఎవరైనా చేస్తున్నారో, లేకపోతే వ్యవసాయం రీత్యా, లేకపోతే సోలార్కి సంబంధించినటువంటి సోలార్కి సంబంధించినటువంటి వ్యవస్థలో ఎవరన్నా చేస్తున్నా, ఎలక్ట్రిక్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ సంబంధించిన వృత్తి విషయాలలో కానీ, లేకపోతే గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి పొలిటీషియన్స్ రంగంలో ఉన్నవాళ్ళు, పోలీస్ వ్యవస్థలో మిలిటరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా వివిధ రకాలైనటువంటి వృత్తి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళకి వాళ్ళు ధైర్యంతో మాట్లాడే మాట, ధైర్యంతో కృతనిశ్చయంతో చేసేటటువంటి సమయస్ఫూర్తితో చేసే ప్రతి పని సక్సెస్ అవుతుంది 15 లోపల. ఆఫ్టర్ 15 సూర్య భగవానుడు ఎప్పుడైతే శని భగవానుడితో 4లో కలుస్తాడో, శుక్రుడితో కలుస్తాడో, అప్పుడు గృహంలో కొన్ని అప్రశాంతకమైనటువంటి పరిస్థితులు వస్తాయి. తండ్రి గారు వీరింటికి రావటము, వీరింట్లో కొన్ని అవసరం లేనటువంటి అసందర్భమైనటువంటి కొన్ని మాట పెరిగేటటువంటి లక్షణాలు, అట్లాగే వీరికి ఉన్నటువంటి అప్పుల గురించి మాట్లాడుకునేటప్పుడు తండ్రి ఇంటర్ఫీర్ అవ్వటము, లేకపోతే గృహ సంబంధిత విషయాలలో తండ్రికి సంబంధించినటువంటి కొన్ని ప్రతికూల భావనలు వీరి కుటుంబంలో కొన్ని కలతలని, కష్టాలని, నష్టాలని తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే తల్లిగారు ఎవరైనా ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని ఆటంకాలు, ప్రమాదాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అభీష్టము నెరవేరక కొన్ని సమస్యాత్మకమైనటువంటి నిర్ణయాల ద్వారా దోషాలు ఏర్పడి ఇరువురి మధ్య ఎడబాటు కలగడానికి అవకాశం ఉంటుంది. కోర్టు కేసుల దాకా వెళ్ళే పరిస్థితులు, కొంతమంది తెలిసి చేసినా తెలియక చేసినా ఆర్థికపరమైనటువంటి చోరత్వ దోషాలలో కొంతమంది జైళ్ళకు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రయాణాలైన జాగ్రత్త. విద్యార్థులు ఈ మార్చి 15 తర్వాత ఆదిత్య హృదయాన్ని బాగా చదవండి, హనుమాన్ చాలీసాని బాగా చదవండి. ఆర్థికంగా లాభాన్ని కోరుకునే వాళ్ళు, అప్పులు తీరాలనుకునేటటువంటి వాళ్ళు, భార్యతో సఖ్యతగా ఉండేటటువంటి వాళ్ళు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు పెంచుకోవడానికి కనకదార స్తోత్రాన్ని చదివి లక్ష్మీదేవికి ప్రతి శుక్రవారము రాహుకాల సమయంలో పులిహోర నివేదన చేయండి, లేదా పొంగలి బెల్లంతో నివేదన చేయండి. సక్సెస్ ఈజ్ యువర్స్ అని నమ్మండి. అట్లాగే భాగ్యంలో ఉన్నటువంటి కేతువు వలన గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాలలో కొన్ని సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. క్రీడాకారులకి, లేకపోతే లలిత కళలు, లేకపోతే ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ పరంగా ప్రయత్నిస్తున్నారో వారికి ప్రయత్న లోపం అయితే కనుక కొంత కనిపిస్తోంది. బద్ధకాన్ని విడనాడండి. నా యొక్క మనసే నాకు ధ్యేయము, స్ఫూర్తి అనేటటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలిగితే మీకున్నటువంటి ప్రతిదీ కూడా పాజిటివ్ వేవ్లో మీకు సంకల్ప సిద్ధిని కలుగజేస్తుంది. కాబట్టి ఈ విధంగా కొంతమందికి జాతకాలలో గనక కుజరాహుల యొక్క సంబంధం ఉన్నట్లయితే దాని వలన అనుకున్న పనుల్లో జాప్యత కలుగుతుంది. సంకల్ప సిద్ధి కాస్త వృద్ధి లేకుండా చేస్తుంది. అన్నదమ్ముల మధ్య లేనిపోని పోకడలు, గొడవలయ్యే అవకాశాలు ఉంటాయి. సంతానపరమైనటువంటి వ్యతిరేక భావాలు కలుగుతాయి. సంతాన రీత్యా కొన్ని అనుకున్నవి అనుకున్నట్టు జరగవు. అట్లాగే తండ్రి గారి ఆర్జితం, డబ్బు ఏదన్నా రావాలనుకున్నా, లేకపోతే తండ్రి గారి ఉద్యోగం రావాలనుకున్నా రాకపోవటం. ఈ కుజరాహుల యొక్క కేతువు యొక్క సంబంధము సర్పదోషంగా కాస్త వీరిని ఇబ్బందులు పెట్టి అన్నదమ్ముల మధ్య కొన్ని విభేదాలను కలిగించవచ్చు. జాతకంలో కనుక ఒకవేళ నెగిటివ్ దశలు, అంతర్దశలు జరుగుతాయి. కాబట్టి వీరు కూడా తప్పనిసరిగా హనుమంతుడికి సంబంధించినటువంటి పూజాధికాలను నిర్వర్తించండి. శుభప్రదమైనటువంటి యోగాలని పొందండి. ఓం శరవణ భవాయ నమః.